అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో ఒక వ్యక్తి మన సోషల్ మీడియాలో ఇష్టాసారంగా మాట్లాడుతూ అందరినీ దూషిస్తూ ఇష్టాసారంగా పదజాలంతో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి అనేది ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మీరు చూడండి. అతను ఎవరని మీకు తెలుస్తుంది. దాని తర్వాత నేను రెస్పాండ్ అవుతాను. నీకు ఇచ్చితే నొప్పి అయినప్పుడు, నాకు ఇస్తే నొప్పి అయినప్పుడు నువ్వు నీకు నొప్పి అయ్యేది పక్కని చేయొద్దు. నువ్వు బోసుడికే నువ్వు రాళ్ళు కొట్టు, ఇది కొట్టు, గిదా సంస్కారం నువ్వే కదా చెప్పినావు. ఒక్క జన సైనిక లుచ్చలాంటి కొడుకు చదువుకున్నాడు చూపెట్టు. ఒక్క జన సైనిక లుచ్చలాంటి కొడుకు ఒక ఉద్యోగం చేసేది చూపెట్టు. ఒక్క జన సైనిక లుచ్చలాంటి కొడుకు నార్త్ ఇండియాలో జంబికత్తులు పట్టుకొని తిరుగుతారు బీజేపీ లంచ కొడుకులు. వీళ్ళకి పని ఉండదు, పాట ఉండదు, వీళ్ళు చదువుకోలేదు. ఇది బీరు పోస్తాం, బిర్యానీ పోస్తాం, కేసులు పెడితే ఇడిపిస్తాం, సంపుపో కొడుపో అని చెప్తారు లంచ కొడుకులు. ఒక డిగ్నిఫైడ్గా ఒక టాపిక్ మీద టీవీ పిలిచి చర్చ చేస్తే రాముడు ఏం చేసిండో అదే చెప్పిర్రు. రాముడు చెప్పినోడే, రామాయణం రాసినోడే ఆడు దేవుడు కాదని రాసినాక నువ్వు ఓటో చెప్పడానికి పోసిడికే. ఒక్కడన్న రామాయణంలో రాముడు దేవుడు అని రాసింది చూపెట్టు. వాల్మీకి అనేట ఆయన అది నిజమో కాదు, ఎక్కడ చారిత్రక ఆధారం మనకు లేదు. నువ్వు చెప్పిన పుస్తకమే కరెక్ట్ అనుకుంటే అలా రాముడు దేవుడు అని ఓటు రాసిండో చూపెట్టు. మీ వీడియోలు నేను చూశాను, చాలామంది కూడా చూశారు. నెక్స్ట్ మన భారతదేశంలోని అంబేద్కర్ రాసిన రాజ్యాంగ చట్టాల్లోనే కొన్ని మార్పులు తీసుకొని రావడానికి కారణం ఏంటంటే అప్పుడున్న పరిస్థితి ఎస్టీ ఎస్సీ వర్గాలు అనేది చాలా అట్టడి పరిస్థితుల్లో ఉండేవారు. అందుకే వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ అభివృద్ధి చెందుతారని ఉద్దేశపరంగా కొన్ని చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నారా తప్ప మీలాంటి వ్యక్తుల కోసం కాదు. ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఆడే మాటలు, మీరు చేసే పనులు, మీ ప్రవర్తన చూస్తుంటే భావ స్వేచ్ఛ, భావన హక్కు స్వేచ్ఛ, బూతుల హక్కు స్వేచ్ఛ అనే భావనలో మీరు బతుకుతూ జనాలపై ఇష్టాసారంగా దూషిస్తూ హిందూ మతాన్ని కించపరిచి మాట్లాడడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. లాస్ట్కి ఏంటంటే మన భారతదేశ నరేంద్ర మోదీ ప్రధాని అయిన అతను కూడా ఇష్టాసారంగా బూతులు తిడుతున్నారు. నేను చాలా వీడియోలు చూశాను మీవి. జనసేన నాయకుల్ని, జనసేన కార్యకర్తలను కూడా ఇష్టాసారంగా మాట్లాడుతూ మీకు చదువులు లేవు, సంధ్యాలు లేవు, ఎవరికి కూడా మీరేదో పెద్ద మేధావిలాగా జనాలకి చదువులు సంధ్యాలు లేవని చెప్పడం, ఇవన్నీ చాలా దారుణంగా ఉన్నది మీరు ఆడే మాటలు. ఇటువంటి వ్యక్తుల్ని గవర్నమెంట్ కొంచెం యాక్షన్ తీసుకొని కంట్రోల్ చేయకపోతే యూట్యూబ్లో రెచ్చిపోతారు ఇష్టాసారంగా. ఎవరైనా యూట్యూబ్ వీడియోలు చేసేటప్పుడు ఎదుటికి బాధ పెట్టకుండా ఉండాలి, మనం ఆడే మాటలు ఎదుటికి ఇబ్బంది పడకుండా ఉండాలని ఉద్దేశపరంగా వీడియోలు చేస్తే బాగుంటుంది తప్ప ఎదుటోళ్ళు మనసులో గాయపరిచినట్టుగా వీడియోలు చేస్తూ వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇది అందరూ ఆలోచించుకోవాలి. దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్గా చెప్తున్నాను, ప్రజలుగా ఆలోచించుకోవాలి మనందరం కూడా. ఇటువంటి వ్యక్తులు చాలా ప్రమాదకరం ముందుకి. జై హింద్, జై భారత్. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.